సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో, మీ అందరికీ బిజినెస్‌లా కొన్ని క్వెరీస్ ఉన్నాయి. ఎవరినన్నా అడిగితే బావుండు, ఎవరన్నా చెప్తే బావుండు, ఎవరన్నా మనల్ని గైడ్ చేస్తే బావుండు అని అనిపిస్తుందా? చాలా సార్లు చాలా మందికి అనిపిస్తది. ఇంతకుముందు ఏం చదువుకోవాలి నెక్స్ట్ 10థ్ తర్వాత గానీ, ఇంటర్ తర్వాత గానీ అని చెప్పడానికి ఒక కౌన్సిలర్‌లు అంటే కౌన్సిలర్స్ అనే జాబ్ కూడా లేటర్ ఆన్ వచ్చింది. బట్ దానికన్నా ముందు ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళి నేర్చుకునేవాళ్ళం, తెలుసుకునేవాళ్ళం ఏం చేస్తే బావుంటదని. బట్ ఇప్పుడు చాలామంది అంటే చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్ వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో, అలాంటి గైడెన్స్ గానీ, హెల్ప్ గానీ, లేకపోతే వాళ్ళకంటూ ఒక ప్లాట్‌ఫార్మ్ వాళ్ళకున్న ఐడియాకి ఇన్వెస్ట్‌మెంట్ కోసం గానీ, ఎనీథింగ్ ఇది, అది అని చెప్పడానికి లేదు. ఒకవేళ మీరు కూడా ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారంటే, ఫస్ట్ బిజినెస్ మ్యాన్స్ ఎట్లా ఆలోచించాలో అట్లా ఆలోచించాలి అని అంటారు పెద్దలు. యెస్. ఇప్పుడున్న సో కాల్డ్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ గూడా ఎవరైతే వరల్డ్‌లో 1 నుంచెళ్ళి 5 ప్లేసెస్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫైనాన్షియల్లీ రిచ్. సో, వీళ్ళందరూ గూడా ఒకప్పుడు అప్పుడున్న రిచెస్ట్ మ్యాన్స్ ఎట్లా ఆలోచిస్తారు అని ఆలోచించిన వాళ్ళే. యెస్. సో, ఈ విధంగా మనం ఆలోచించాలంటే ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకోవాలి. కానీ వాళ్ళెక్కడుంటారు అనంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో దగ్గర ఉంటారు. బట్ వాళ్ళందరూ ఒక దగ్గరకొస్తే చాలా బావుంటది. వాళ్ళందరూ ఒక దగ్గరకొచ్చి మన కోసమే మాట్లాడితే ఇంకా అద్భుతంగా ఉంటది. కదా! అందుకోసమే ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు జేసింది ఆప్తా. యెస్. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఈ జనవరి 4థ్ అండ్ 5థ్ ఈ 2 రోజులు హైటెక్స్‌లో మన హైదరాబాద్‌లోనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ దట్ ఈస్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్. సో, ఈ కాన్ఫరెన్స్‌కి అందరూ అటెండ్ అవ్వచ్చు. ఒక చిన్న కొట్టుండి ఏదో ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న వాళ్ళు, ఇంకేదన్నా పెద్దగా చెయ్యాలనుకుంటున్న వాళ్ళు కూడా దీనికి రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం ఇన్ని రోజులు నేను చెప్పిన గదా మీకు, స్క్రీన్ పైన కింద మీకు నంబర్ కనిపిస్తూ ఉంటది. లేకపోతే వాళ్ళది ఏదైతే వెబ్‌సైట్ ఉంటదో అది కనిపిస్తూ ఉంటది. అక్కడ లాగిన్ అవ్వండి, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని. బట్ ఈరోజు స్వయాన ఎవరైతే ఈ క్యాటలిస్ట్‌కి రిజిస్ట్రేషన్ చైర్‌పర్సన్ ఉన్నారో ఆయన్నే తీసుకొచ్చినాం మన స్టూడియోకి. యెస్. అండ్ ఇంకో విషయం చెప్పాలి ఏంది అంటే మీకు హి ఈజ్ ఆల్సో ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆప్తా. యెస్. అంతేకాకుండా వీళ్ళ ఫ్యామిలీ చాలా డెడికేటెడ్‌గా ఆప్తాకి వర్క్ చేయడం జరుగుతుంది గత 13 సంవత్సరాలుగా. సో, అలాంటి వ్యక్తి మన ముందున్నప్పుడు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అయినప్పుడు ఎంత బావుంటది గదా! నిజంగా. అందుకోసమే ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు శివ ములబంటి గారు. యెస్. సో, ఆయనతోనే మాట్లాడదాం. ఆయనతో చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. అండ్ ఆయన చాలా షేర్ చేసుకోవడానికి మన స్టూడియోకి రావడం జరిగింది. మీ అందరికీ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది ఇంటర్వ్యూ. డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. సార్ నమస్తే. నమస్తే అండి. సో, సుమన ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాళ్ళందరి తరఫున నేనే చెప్తున్నా అండ్ మీకు కూడా నమస్తే. సో, సార్ ఫస్ట్ నిజంగా మీ ఫ్యామిలీలో ఎంతమందున్నారో అంతమందు ఆప్తాలో ఉండడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు ఫస్ట్? సో, ఇది డెఫినెట్‌లీ లైక్ అంటే పేరెంట్స్ నుంచి వచ్చింది బేసికల్‌గా. లైక్ అవునా? అంటే హౌ యూ గివ్ బ్యాక్ టు సొసైటీ అండి. ఆహా! అండ్ ఆల్సో లైక్ అంటే మేము పెరుగుతున్న సమాజంలో మాకు చుట్టుపక్కల వేరే అంటే ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ నుంచి మేము ఇంకా ఇన్స్పైర్ అయ్యింది. హుహు. అండ్ ఎస్పెషల్లీ లైక్ అంటే మా మేనత్త లైక్ నేను మామ్ అని పిలుస్తాను. మా ఉషారాణి ఆవిడ మా మేనమామ సత్యనారాయణ వెలివేల వాళ్ళ మిసెస్ వాళ్ళిద్దరు. ఆ ఆహా! దంపతుల ఇంపాక్ట్ నా మీద చాలా ఎక్కువ ఉంటదండి. ఓకే. వెన్ ఐయామ్ ట్రైయింగ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. ఆహా! అండ్ కమింగ్ టు ఆప్తా వచ్చేసరికి ఆప్తా ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇన్ యూఎస్. హుహు. మీరు మిగిలిన ఎన్‌పీఓతో కంపేర్ చేసుకుంటే దే ఆర్ లైక్ అంటే 30+ సర్వీసెస్ టు టు యెస్. టు మెంబర్స్ అండి. సో, లైక్ అంటే మీరు స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ అంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వటం. అంటే అదేమంటారు సరస్వతి కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం లేని పిల్లలందరికీ మేము ఇక్కడ స్కాలర్‌షిప్‌లు ఇస్తుంటాము. యెస్. యాహ్! అండ్ పెద్దవాళ్ళు అన్న మాటని వీళ్ళు నిజం చేస్తున్నారనమాట. సరస్వతి ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్‌గా నడుచుకుంటూ వస్తదట. సో, ఆ మాట నిజం చేయాలంటే మధ్యలో ఒక బ్రహ్మదేవుడో అంటే మన రాత రాయడానికి ఉండాలి గదా! సో, ఆ ప్లేస్ వీళ్ళు తీసుకుంటున్నారనమాట. రైట్ అండి. సో నైస్ సార్. నిజంగా అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి ఒక క్యాటలిస్ట్‌ని మీరు ఏర్పాటు చేయడము, దానికి హైదరాబాద్‌కొచ్చి ఇంతగా ప్రమోట్ చేయడం దాన్ని. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ తెలిస్తేనే గదా! వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేద్దాము అనే ఒక ఆలోచన వస్తది. రైట్ అండి. సో, చాలా ముందుగా దాన్ని ప్రమోట్ చేయాలన్న ఒక మంచి ఆలోచనతో వాళ్ళు, మేము అంటే చాలామంది ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉంటదన్న ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి ఒక వేదికను తయారు చేసుకున్నాం అనమాట. బట్ నిజంగా శివ గారు మీ ఫ్యామిలీయే కాకుండా చాలామంది మిగతా వాళ్ళని గూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంత డెడికేటెడ్‌గా వర్క్ చేస్తున్నారు మీ వాళ్ళు మొత్తం ఆప్తా వాళ్ళందరూ అనే విషయం క్లియర్‌గా అర్థమైంది. ఎందుకంటే ఎవ్రీబడీ ఈజ్ లైక్ ఎవరిని అడిగినా కూడా ఇది ఒకరికి హెల్ప్‌ఫుల్ అయితది. రైట్. మనము బిజినెస్ మ్యాన్‌గా ఏమేం చేయాలి, ఎంత సంపాదించాలి అన్నీ సంపాదించినాం.
బట్ ఇప్పుడు అది సంపాదించుకునే పద్ధతినన్నా నేర్పిస్తే మన భారతదేశం బాగుపడుతుంది, మన భారతదేశంలో ఎకానమీ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. సో ఈ విధంగా అంటే ఆ డెవలప్మెంట్ని కోరుకుంటూ వస్తున్న వాళ్ళు నాట్ ఓన్లీ ఫ్రమ్ యుఎస్, ఇక్కడ నుంచి కూడా ఇక్కడున్న చాలామంది బిజినెస్ మ్యాన్లు కూడా ఇందులో మెంబర్స్గా ఉన్నారు. సో నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నిజంగా. అండ్ కమింగ్ టు యూ సార్, సో మీరు యుఎస్లో ఉంటారు. అవునండి. ఎప్పటి నుంచి సార్, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? నేను దాదాపు ఒక 18 ఇయర్స్ నుంచి నేను యుఎస్లో ఉంటున్నానండి. 18 ఇయర్స్ నుంచి. అండ్ 13 ఇయర్స్ నుంచి ఆప్తాలో ఉంటున్నారు. సో యాక్చువల్గా ఫస్ట్ వెళ్ళిన స్టూడెంట్ గానా లేకపోతే వర్కింగ్ ఏంటి? నేను యాక్చువల్గా వర్క్ మీద వెళ్ళానండి. వెళ్ళి లైక్ అంటే ఐ యూస్ టు వర్క్ ఫర్ ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీకి ఇక్కడ వర్క్ చేసేవాడిని ఇండియాలో. తర్వాత లైక్ టు ఎక్స్పాండ్ ద సర్వీసెస్ ఇంకా గ్రో చేయడానికి కోసం చెప్పి యుఎస్ వెళ్ళాను. యుఎస్ వెళ్ళి లైక్ చాలా సర్వీసెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ దాన్ని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్ళి దెన్ ఐ ఎగ్జిటెడ్ అండ్ స్టార్టెడ్ మై ఓన్ బిజినెసెస్. ఓకే. అండ్ దట్ ఈస్ బ్రెయిన్ మార్క్స్ అనే టెక్నాలజీ కంపెనీకి ఆయన సిఓగా ఉన్నారు. సో అది మీ కంపెనీ. అవునండి. సో ఒక వేరే వాళ్ళ కంపెనీని మనం ఎందుకు అంతగా డెవలప్ చేయడం, మన దగ్గర ఆ పవర్ ఉన్నప్పుడు మనమే ఒక కంపెనీ పెట్టి ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇద్దాము అన్న ఒక మంచి ఆలోచనతో మీరు మొదలుపెట్టిన కంపెనీ అది. సో దీనికి ఎంతమంది ఎంప్లాయీస్ ప్రస్తుతం? సో మాకు యుఎస్ఏ, మెక్సికో అండ్ ఇండియాలో ప్రెజెన్స్ ఉందండి. వీఆర్ క్లోజ్ టు లైక్ అంటే 120+ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ 120 ఎంప్లాయీస్ ఉన్నా లైక్ ద సర్వీసెస్ మేము చేసే సర్వీసెస్ ఇస్ లైక్ ఎక్స్పోనెన్షియల్ యాక్చువల్లీ. లైక్ అంటే ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాము. అండ్ పర్పస్ బిల్డ్ ఫర్ టు హెల్ప్ హ్యూమన్ డే టు డే లైఫ్ సైకిల్స్. సో బేసిక్గా యుఎస్కి వెళ్ళి ఒక కంపెనీ పెట్టడం అనేది ఈజీ అని కొంతమంది చెప్తా ఉన్నారు. నేను విన్నా, కొంతమంది బిజినెస్ మ్యాన్లు అంటున్నారు అంటే ఇక్కడ కంపెనీ పెట్టడం కన్నా అక్కడ పెట్టడం. వాట్ యు సే అబౌట్ దిస్? సో కంపెనీ ఫార్మేషన్ ఈజ్ ఈజీ బికాస్ అంటే అమెరికా ఈజ్ ఆల్వేస్ లైక్ అంటే ల్యాండ్ ఆఫ్ లైక్ అంటే డ్రీమ్స్ బేసికలీ. లైక్ మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా కూడా దేర్ ఆర్ లైక్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ మనకి స్టార్ట్ చేయడానికి. బట్ కంపెనీ స్టార్ట్ చేయడం ఒకటే కాదు, లైక్ అంటే మన కంపెనీ ప్రత్యేకత మనం చాట్ చెప్పుకోవాలంటే కనుక మన దగ్గర నిజంగా మన ఓన్ యూనిక్ ఐడియాస్, యూనిక్ సర్వీసెస్ అవి ఎలాగో లైక్ అంటే ఆబ్వియస్గా బిజినెస్కి ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ అంటే నా కన్సిడరేషన్ ఏంటంటే హౌ ఇట్ విల్ హెల్ప్ టు ఈవెన్ హ్యూమానిటీ అండ్ ఇండివిజువల్స్ కూడా ఆల్వేస్ ఎవ్రీ సర్వీస్ ఈస్ ఇంక్లూడెడ్ దేర్. ట్రూ. సో మరి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అంటే యూఎస్కి వెళ్ళినప్పుడు చాలామంది లైక్ అక్కడ జాబ్ చేస్తే చాలు ఇక్కడికన్నా ఎక్కువ సంపాదించవచ్చు. ఇప్పుడు మనం చాలామందిని చూస్తాం యూఎస్లో ఉన్న వాళ్ళని, అక్కడ వర్క్ చేస్తూ ఇక్కడ పైసలు పంపుతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే కంపారిటివ్లీ ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ పైసలు సంపాదిస్తున్నాం అండ్ ఒక సిస్టమాటిక్ లైఫ్ని బతుకుతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళ పిల్లలకి వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ బాగా దొరుకుతుంది. ఇదంతా ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకుంటారు వీళ్ళు. బట్ మీరు అట్లా ఆలోచించకుండా ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలి, మనమే ఒక స్థాయిలో ఉండి ఓ 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఆలోచించాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? అసలు ఏ విధంగా ఒక జాబ్ చేయడానికి H1 వీసా పైన వెళ్ళిన వ్యక్తి ఇక్కడ నుంచి ఏ విధంగా ఆలోచించాలి, ఎక్కడ స్టెప్ తీసుకోవాలి? షూర్ అండి. నాకు ఫస్ట్ నుంచి లైక్ అంటే ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ అంటే మీ టూ పర్సన్ అంటే వేరే జాబ్ చేస్తాను కాబట్టి నేను కూడా జాబ్ చేయాలి అలా ఉంది. సో ఏ వర్క్ చేసినా కూడా ఐ వాంట్ క్రియేట్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ ఎ యూనిక్ థింగ్ అబౌట్ ఏదర్ ద వే ఆ సర్వీస్ మేము చేసే సర్వీస్ కానీ లేకపోతే ద వర్క్ నేను చేసే వర్క్ కానీ అని. సో ఆ దాంట్లోంచి లైక్ పుట్టుకొచ్చింది లైక్ అండ్ వై నాట్ వీ క్రియేట్ ఎ ప్రోడక్ట్, వై నాట్ వీ కెన్ క్రియేట్ లైక్ ఏ యూనిక్ ఆటోమేటెడ్ ఈ సర్వీసెస్ చేయటం. ఎందుకంటే రోజు ఇదే జాబ్ ఇదే సర్వీసెస్ చేసుకుంటూ వెళ్ళటం, ఓ ప్రోడక్ట్ చేసి దట్ ప్రోడక్ట్ మళ్ళీ నాలాంటి ఇలా జాబ్ చేద్దాం ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. దట్స్ వేర్ లైక్ ద ఐడియా స్టార్టెడ్ టు స్టార్ట్ ఏ కంపెనీ. ఓకే. అండ్ ఆల్సో మీరు సిటీఓగా ఫిక్సిటీ, మీకు తెలుసు కదా ఫిక్సిటీ వినయ్ గారు వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాం ఫిక్సిటీ గురించి. ఆయన సిఇఓ అయితే ఈయన సిటిఓ, దానికి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. సో మీరిద్దరు కలిసి పనిచేయడం అంటే ఇద్దరు చుట్టాలు, బావబామర్దులు కదా మీరు? ఓకే. సో వినయ్ గారి మమ్మీ ఈయనకి మేనత్త అవుతుంది శివ గారికి, అంతేనా? వినయ్ గారు మేనత్త కొడుకు నేనండి. ఓ, వినయ్ గారి మేనత్త కొడుకే మీరా? ఓకే, రివర్స్ లో చెప్పాను నేనైతే. సో ఇద్దరు చుట్టాలు ఒక దగ్గర పనిచేయడం అనేది ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు మీరు? అంటే బేసిక్ గా మనం అంటూ ఉంటాం చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు, కొన్నిసార్లు రిలేటివ్స్ కన్నా ఫ్రెండ్సే బెటర్ బా అని మాట్లాడుకుంటున్నాం జనరల్ గా.
బట్ పైసల విషయం వచ్చేసరికి నిజంగా చెప్తున్నా కదా, చాలా మందికి ఫీలింగ్ ఉంటది. మీరేమంటారు ఈ విషయంలో? నాకు వినయ్ రిలేటివే కానీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అంటే ఫాదర్లీ ఫిగర్ కొంచెం. అంటే మా ఓకే. మా ఇద్దరి మధ్య అంటే కైండ్ ఆఫ్ అసోసియేషన్ ఉంది. అండ్ వినయ్ ఈజ్ లైక్ అంటే ఈజ్ అ విజనరీ యాక్చువల్లీ. ఈజ్ ఆల్వేస్ లైక్ అంటే లుక్ అహెడ్ లాగా ఆల్మోస్ట్ లైక్ ఒక 10 years అహెడ్ ఆలోచిస్తా. ఓకే. సో ద కంపెనీస్ వాట్ హీ అక్వైర్స్ రైట్. సో ఆల్ దీస్ రిలేటెడ్ టు ఆబ్వియస్లీ లైక్ అండ్ తన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఇట్స్ ఆల్ లైక్ అండ్ హౌ అవర్ ఫ్యామిలీ మోటో ఇస్ లైక్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ లైక్ అంటే డబ్బులు సంపాదించడం హౌ వీఆర్ ఓన్లీ కాదండి, హౌ టు క్రియేట్ లైక్ ఏ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో లైక్ హౌ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని. సో మా లైక్ అంటే లైక్ ద వే హీ ట్రీట్స్ మీ అండ్ ద వే లైక్ అంటే హీ ఎక్స్పాండ్స్ ఆర్ ఇనిషియేట్ ఆల్ ఈస్ ఇనిషియేటివ్స్, అదేంటే ఇట్స్ ఆల్వేస్ మోటివేట్స్ మీ టు వర్క్ విత్ హిమ్. సో వెన్ వీ హ్యావ్ లైక్ ఆల్వేస్ లైక్ అంటే డే టు డే లైక్ he always encourages me like and challenges me. So obviously like I don't feel bored and it always like and energized and with associating with him. వండర్ఫుల్. సో ఇద్దరికి అలాంటి మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి బాగా నడుస్తుంది. సో ఎప్పుడైనా లైక్ ఇప్పుడు మీరు ఒక కంపెనీకి సీఓగా ఉన్నారు కాబట్టి, బ్రెయిన్ మార్క్స్ అనే టెక్నాలజీ కంపెనీకి, సో ఇందులో మీకు పార్ట్నర్స్ ఉన్నారా? ఎనీబడి? So Vinay basically Vinay ఓ, is అందులో కూడా వినయ్ గారు పార్ట్నరేనా? ఓకే, yeah. ఓకే. సో వినయ్ గారు మీరు ఎక్కడికెళ్ళా ఏం పని చేసినా కానీ పార్ట్నర్షిప్ లో ఉంటారు. And we do together everything and వండర్ఫుల్. వినయ్ గారికి కూడా మీ పార్ట్నర్షిప్ అంటే బాగా ఇష్టం అయితే ఈ విషయంలో నాకు అర్థమైంది. So he is very good in operations and execution and he always manages all the companies with his visionary execution skills. Okay. And I'm behind the basically the technology and the services brain behind that. Yes. అంటే మీరు లేకపోతే పని చేయడం కష్టమే, ఆయన లేకుండా పని చేయడం కష్టమే. నిజమే ఇదైతే. సో మరి మీరు లైక్ ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు దేర్ విల్ బి సో మెనీ బిగ్ టాస్క్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. లైక్ ఇప్పుడు ఒకటి ఫైనాన్షియల్, ఇది అందరూ ఫస్ట్ ఆలోచించేది. దెన్ టెక్నికల్ ఎట్లాగో మీరు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఓకే, దిస్ ఇస్ ఫైన్. మిగతా వాళ్ళకి ఇది కూడా పెద్ద టాస్క్. బట్ ఇది కాకుండా పెద్ద ఛాలెంజెస్ ఇంకేం ఉంటాయి? సో బేసికల్గా లైక్ అంటే ఫస్ట్ మీకు అంటే ఇఫ్ యూ హ్యావ్ లైక్ అంటే ఆల్ ది ఇన్ఫర్మేషన్ హౌ టు స్టార్ట్ ద కంపెనీ ప్రాసెస్ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లైక్ ఐ మీన్ సమ్ టైమ్స్ లైక్ అంటే ఓన్లీ ఫైనాన్స్ ఒకటే కాదు, లైక్ లేదా టెక్నాలజీ ఒకటే కాదు, లేకపోతే ఓ సర్వీస్ ఒకటే కాదండి. ఈ మూడింటిని లైక్ అంటే మేనేజ్ చేసుకుంటూ లైక్ హౌ యూ కెన్ క్రియేట్ ఎ కంపెనీ అండ్ ఎ బ్రాండ్ ఫర్ దట్ కంపెనీ, హౌ టు టేక్ దట్ టు ద customers. That's the main thing. And so to know that one you need to know like your competitors, you need to know like and me services యొక్క uniqueness ఏంటి, అండ్ ఆ సర్వీసెస్ని ఏ కస్టమర్కి ఏ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ సర్వీసెస్ తీసుకెళ్ళాలని అది తెలియాలండి. ఎండ్ ప్రాసెస్ తెలియాలి. ఓకే, ఓకే. సో మీ బ్రెయిన్ మార్క్స్ అనే కంపెనీ దేంట్లో అంటారు మరి యూనో బ్రాండ్ అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటి మీ కంపెనీలో? సో మాది లైక్ డెఫినెట్లీ లైక్ అంటే వీఆర్ ఇంటూ లైక్ డేటా అనాలిటిక్స్, ఎండ్ టు ఎండ్ డేటా అనాలిటిక్స్. అంటే మీ బిజినెస్ యాక్చువల్గా లైక్ అండ్ హౌ ఇట్ ఈస్ పెర్ఫార్మింగ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీడియా కంపెనీలో ఏదో లైక్ అంటే ఏ కంట్రీలో మీరు స్ప్రెడ్ అయ్యి ఉన్నారు అండ్ ఎంతమంది వ్యూవర్స్ చూస్తున్నారు, సో వాట్ దేర్ ఏజ్ గ్రూప్ అండ్ దెన్ డెమోగ్రాఫిక్స్, ఈ డేటా మొత్తం మీకు కావాలంటే డేటా అనాలిసిస్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఎస్, అంటే ఇంతకుముందు శాటిలైట్ ఛానల్స్కి వారంలో ఒకరోజు టీఆర్పీ అని రేటింగ్స్ ఇచ్చేవాళ్ళు. సో అవంతా కూడా దేర్ వర్క్ అన్నట్టు. వీళ్ళు అవన్నీ కూడా డీటెయిల్గా ఈ పలానా ఏజ్ వాళ్ళు ఈ ఎక్కువ టైంలో ఇంతసేపు చూస్తున్నారు ఈ కంటెంట్, ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ని అని చెప్పి చెప్పగలిగే ఇది. చాలామందికి డౌట్ ఉంటుంది యాక్చువల్లీ చూసే వాళ్ళకి, వీళ్ళు రేటింగ్స్ అంటారు, వీళ్ళు చూస్తున్నారు అంటారు, వ్యూవర్షిప్ అంటారు, ఇవన్నీ ఎట్లా సాధ్యం అని చెప్పేసి. బట్ మా వెనకాల పనిచేసేది వీళ్ళే అన్నమాట. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏమవుతుంది అంటే మామూలుగా మీకు ఎవరు చూస్తున్నారో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఏ కంటెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఏ టైం ఫ్రేమ్లో ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తున్నారు, దట్ గివ్స్ యూ మీకు మోర్ లైక్ అంటే రేపు పొద్దున ఏదైనా కంటెంట్ క్రియేషన్ కానీ ఏదన్నా అంటే మీరు ప్రొవైడ్ చేయాలన్నా కూడా ఆ ఇన్సైట్స్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఓ వెరీ నైస్. సో ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ అదర్ కంపెనీ నాట్ మీడియా, దెన్ how it works? So it's always like ante customer demand ni identify cheyadam, customer gap ni identify cheyadam, and then like ante ee analysis tho mem insights meeku istam. Okay, these are the most liked product of your company, these are like most low selling product of your company, but these are the people who bought more, who these are the people who bought less. Now veellaki ఏ type of product ante then company, any company, either it can be media or a production company, manufacturing company, then they will try to create like a intermediate product create chestar. So to give like and to sell all these people, ultimately like to take your product to each and every customer group.
అండ్ ఈ మధ్య ఐటీ కంపెనీస్ వాళ్ళకి యూనో దే డోంట్ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు క్రియేట్ సంథింగ్. వాళ్ళకి ఏదైనా కూడా దొరికేస్తున్నాయి, దాన్ని కొనుక్కోవడం, డౌన్లోడ్ చేసుకోవడం, ఎనీ సాఫ్ట్వేర్ రైట్ ఏదైనా దొరికేస్తున్నాయి, కొనుక్కోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ దే కెన్ స్టార్ట్ ఆఫ్ వర్కింగ్. రైట్ బట్ దీంట్లో వీళ్ళ క్రియేటివిటీ అనేది ఏముంటుంది? అంటే మీరు అప్పుడు కూడా యూ పిక్ పీపుల్ ఫర్ దాట్, రైట్ ఆ పని చేయడం కూడా. రైట్ క్రియేటివిటీ ఎక్కడ తెలుస్తుంది వీళ్ళలో? సో లైక్ అంటే ఇలా మార్కెట్లో నిజంగానండి చాలా ప్రోడక్ట్లు మనం ఏమైనా కావాలన్నా మన క్రియేటివిటీ ఐడియా రాగానే దేర్ ఆర్ లైక్ చాలా ప్రోడక్ట్లు ఉంటాయి, మనం జస్ట్ డౌన్లోడ్ చేసుకుని చేస్తూ ఉంటాం. కానీ అదంతా లైక్ అంటే మీరు అందులో అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే ఆ ప్రోడక్ట్ జనరేట్ చేసే అవుట్పుటే ఉంటుంది. సో మీరు సాటిస్ఫై అయిపోతారు. బట్ కాకపోతే మీకు నిజంగా మీ విజన్కి అది మ్యాచ్ అయినా అవ్వకపోయినా ఈ రిజల్ట్ అని సరిపెట్టుకుంటూ ఉంటారు. ఓకే. సో కాకపోతే మీకు నిజంగా కావాలని మీ ఓన్ క్రియేటివిటీ ఈజ్ ఆల్వేస్ లైక్ యూనిక్ క్రియేటివిటీ కంపేర్ టు దట్స్ ఆల్ లైక్ వి ఆల్ హ్యూమన్స్, ఐ మీన్ మన హ్యూమన్ బ్రెయిన్. బట్ ఈ విధంగా ఆలోచిస్తే చాలా యాప్స్లో కొన్ని సాఫ్ట్వేర్స్ని సరి చేయాల్సింది, అంటే సవరించాల్సిన అవసరం చాలా ఉంది సార్. ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ ట్రూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనాలకి ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే, రెగ్యులర్గా మనం వాడే కొన్ని షాపింగ్ యాప్స్ ఉన్నాయి. దీంట్లో వి ఫైండ్ డిఫికల్టీ ఇన్ రిటర్నింగ్ ప్రోడక్ట్ ఆర్ సంథింగ్. అది కొనుక్కోవాలంటే ఎంత ఈజీయో రిటర్న్ చేయాలంటే ప్రోడక్ట్ చాలా కష్టం. ఈ విధంగా డిజైన్ చేస్తున్నారు. ఎందుకు డిజైన్ చేస్తున్నారు ఈ విధంగా? సో ఇది మీకు అంటే ఈ ఆబ్వియస్గా లైక్ అంటే మీకు కస్టమర్ సాటిస్ఫాక్షన్, బేసికల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఈజీ ఆఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. మీరు ప్రోడక్ట్ కొన్నారు, ప్రోడక్ట్ కొనేంత వరకు మేము బాగా మార్కెటింగ్ చేసేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి ప్రోడక్ట్ కొనిపెట్టడం. దాని తర్వాత లైక్ అంటే ప్రోడక్ట్ రిటర్న్కి మీరు ఈ ఈజీనెస్ అంటే ఆ ఫెసిలిటీ చేయలేదు అనుకోండి, ఆబ్వియస్గా మీరు యూ డోంట్ గో టు దట్ షాప్. ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ. బట్ this is happening with every app nowadays. Yeah. If it is let's say అంటే పేరు తీస్తే హర్ట్ అవుతారేమో అని తీయట్లేదు నేను కానీ, బట్ ఇప్పుడు ఏవైతే బాగా ఫేమస్ షాపింగ్ యాప్స్ ఉన్నాయో, బాగా భూమిలో ఉన్నాయి, అంటే ప్రతి ఒక్కరి ఫోన్లో కనిపించే యాప్స్ ఏవైతే ఉన్నాయో, దీంట్లో కూడా బై డిఫాల్ట్ రిటర్న్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ యునో 1 week టైం, అండ్ ఆల్సో ఒక 3-4 సార్లు కస్టమర్ కేర్తో మాట్లాడడం, ఆర్ ఎల్స్ వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఓకే దిస్ ఇస్ కన్సిడర్డ్ ఫైన్, మనం తీసుకున్నప్పుడు ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వాలి కాబట్టి దట్ ఈస్ కన్సిడర్డ్. బట్ ఏదైతే ఫోన్లో టైం స్పెండ్ చేస్తున్నామో, లైక్ యాప్లో ఎప్పుడైతే ఓపెన్ చేసి టైం స్పెండ్ చేస్తున్నామో, అది బుక్ చేయడానికి ఎంత ఫాస్ట్గా, ఎంత ఈజీగా, ఇది నచ్చిందిరా భయ్ కొనేద్దాం, పేమెంట్ చేసేద్దాం, వచ్చేస్తుంది, కథం అయిపోయింది. బట్ ఇది ఎంత నచ్చుతుందో మాకు, వెన్ వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ సంథింగ్, ఆర్ వెన్ వీ హ్యావ్ అన్ ఇష్యూ విత్ ద ప్రోడక్ట్, ఏదైనా ఇరిగిపోయింది వచ్చింది, ఇంకేదైనా వచ్చింది, వీ డోంట్ లైక్ ద క్వాలిటీ, వెన్ వీ హ్యావ్ టు రిటర్న్ ఇట్ బ్యాక్, అది చాలా కష్టంగా ఉంది. సో దీన్ని ఇంకేమైనా చేయొచ్చా విత్ టెక్నాలజీ? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీరు ఒక ప్రాబ్లం చెప్పారు, ఎనీ ఐటీ ప్రోడక్ట్ కానీ ఐటీ సర్వీసెస్ కానీ ఇలా పెయిన్స్ నుంచే స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే. ట్రూ. సో ఆ ఈజ్ ప్రాసెస్ బేసికల్గా ప్రోడక్ట్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ అంటే ఆ కస్టమర్ కేర్, ఆ డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి చూసారు రిటర్న్ చేయడానికి ఉండి, దాన్ని ఈజ్ ఆఫ్ ఆటోమేషన్ చేసి ఓ ప్రోడక్ట్ క్రియేట్ చేయొచ్చు. బట్ నాకు తెలిసి వాళ్ళు దే నాట్ పర్మిటింగ్, రైట్? అంటే అంటే యాప్ ఓనర్స్ కావచ్చు, పీపుల్ హూ ఓన్ ఇట్, వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ కష్టం అయితే దే నీడ్ సమ్ టైం కాబట్టి ఇంతమంది కస్టమర్స్ని హ్యాండిల్ చేయాలంటే, సో డెఫినెట్లీ దే హ్యావ్ టు పే సమ్ అటెన్షన్ ఫర్ దిస్. అండ్ సార్ మీరు యూఎస్లో ఉంటారు కాబట్టి లెట్స్ సే ఇలాంటి విషయాల్లో సమ్ సాఫ్ట్వేర్ థింగ్స్లో కావచ్చు, ఐటీ ఆర్ ఎల్స్ ఎనీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న యాప్ కాన్వర్జేషన్ కావచ్చు, అంటే పబ్లిక్ సర్వీస్లో భాగంగా ఏది ఈజీగా ఉంటుంది అక్కడ కంపారిటివ్లీ ఇక్కడ కన్నా అక్కడ యూఎస్లో? సో కస్టమర్ సర్వీస్ బేసికల్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ఏ కంపెనీ ఏ ప్రోడక్ట్ కైనా లైక్ కంపారిటివ్ నాకు చెప్పండి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇది చేస్తే ఇంత ప్రాసెస్ ఉంటుంది, అక్కడ ఇది ఈజీగా అయిపోతుంది. సో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ రిటర్న్స్, సో మాకు జస్ట్ మ్యాటర్ ఆఫ్ లైక్ క్లిక్ అప్ బటన్ అక్కడ, అంతేనా? అంతే. జస్ట్ సి లుక్ ఎట్ దిస్, నేను ఇదే చెప్తున్నది ఇంతసేపు. సో మీరు చాలా క్లిక్ బటన్ లో చెప్పేసిండ్రు, నేను ఎంత నో క్వశ్చన్స్ ఆస్క్డ్ వెన్ వి ట్రై టు రిటర్న్ సంథింగ్, ఎందుకంటే దట్స్ హౌ లైక్ దే ఎర్న్ ద కస్టమర్. దే డోంట్ ఈవెన్ ఆస్క్ ఫర్ ఫోటో ఆర్ సంథింగ్. బేసికల్ జస్ట్ లైక్ అంటే లేదండి, ఇంకా ప్రోడక్ట్ తీసుకు ప్రోడక్ట్ ఇచ్చేస్తాము. యూస్ టు బి లైక్ అంటే ఎందుకు రిటర్న్ చేస్తాను క్వశ్చన్ అడిగేది. రీసెంట్ డేస్లో లైక్ అంటే లైక్ దే వాంట్ బేసికల్ దేర్ ఆర్ సో మెనీ ప్రోడక్ట్లు ఉన్నాయి అక్కడ, కంపెనీలు ఉన్నాయి. హౌ మీరు యూ కెన్ ఎర్న్ ద కస్టమర్ లాయల్టీ. సో అంటే బేసికల్ లైక్ ఈ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి నచ్చింది అండ్ అంటే యాక్చువల్గా ఇది ఎథికల్లీ రాంగ్ కావచ్చు, బట్ ఫిర్ బి నాకు డౌట్ అవుట్ ఆఫ్
క్యూరియాసిటీ అడుగుతున్నా అనుకోండి. ఎందుకంటే ప్రపంచంలో కొన్ని కోట్లాది మంది ఉన్నారు. ఆ కోట్లాది మందిలో అందరూ ఒకలా ఉండరు. రైట్. కొంతమందికి ఎక్కడో పురుగు తిరుగుతది. వీళ్ళ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ఆర్డర్ పెడతారు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎ డ్రెస్. రైట్. ఒక డ్రెస్ ఆర్డర్ పెడతారు. ఫంక్షన్ ఉంటది. డ్రెస్ ఏసుకుంటారు. తర్వాత తీసి మళ్ళీ మడత పెట్టేసి దాన్ని కూడా రిటర్న్ ఇస్తారు. రైట్. దిస్ ఈస్ హ్యాపెనింగ్ నవ్ డేస్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ వరల్డ్. Right. నిజంగా జరుగుతుంది ఇది. రైట్. సో ఇలాంటివి జరిగినప్పుడు పాపం వాళ్ళు లాస్‌లోకి వెళ్ళిపోతాడు. రైట్. అంటే హీ హ్యాస్ టు మేక్ సంథింగ్ టు ద డ్రెస్ కదా! మళ్ళీ అమ్మాలంటే వాడు రోలింగే చేయించుకోవాలి, డ్రై క్లీనింగే చేయించుకోవాలి, ఏదో ఒకటి చేయించుకోవాలి రైట్. డెఫినెట్‌గా. రైట్. బట్ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇలాంటివి జరిగినప్పుడు కూడా లైక్ దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ దేర్ అంటే వాట్ ఈస్ ద మోటో అసలు? సో ఇట్స్ లైక్ అదే సేమ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి. అండ్ ఆల్సో లైక్ అంటే కస్టమర్లు ఏం చేసినా పర్లేదు అంటారు. ఎందుకంటే బేసికల్గా వాళ్ళకి ఏంటంటే లైక్ వన్స్ మీరు చెప్పినట్టు లైక్ అంటే నాట్ ఎవ్రీ వన్ విల్ డూ దట్. ఆహా. సో వన్స్ ఇన్ ఏ ఐ డోంట్ నో లైక్ వాట్ ఎవర్ ద రీజన్. అదే సో ఒక 1000 మందిలో ఒకరు. వాళ్ళకి జెన్యున్ రీజన్ కూడా ఉండొచ్చు. మేబీ దే మైట్ నాట్ డిడ్ నాట్ లైక్ ద ప్రోడక్ట్. కొన్న తర్వాత నచ్చకపోవచ్చు, అవి చేసి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడే లైక్ లైక్ టెక్నాలజీ కూడా యూజ్ అవుతుంది. దట్స్ వేర్ లైక్ అంటే మేము మా బ్రెయిన్ మార్క్స్ టెక్నాలజీ నుంచి కూడా ఫ్రాడ్ డిటెక్షన్ అని చెప్పి పెడుతుంటాము. ఎగ్జాక్ట్లీ. సో ఫ్రాడ్ డిటెక్షన్ అని పెడతాము. అండ్ ఆల్సో లైక్ అంటే ద వే లైక్ అంటే కస్టమర్ ఆ ప్రోడక్ట్ని స్కాన్ చేసి ఈజ్ ఇట్ వార్న్ అవుట్ ఆర్ లైక్ అండ్ ఆర్ బ్రోకెన్ ఆర్ అంటే మాన్యువల్గా ఎవరు వెరిఫై చేయలేరు. బట్ యూజింగ్ ద ప్రోడక్ట్ టెక్నాలజీ దే కెన్ స్కాన్, దే కెన్ ఇమేజ్ని అనలైజ్ చేసి దే సీ లైక్ అంటే హౌ మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ వాట్ ప్రొడక్ట్స్ దే ఆర్ డూయింగ్ దిస్ కైండ్ స్టార్ట్ ఆఫ్. అయిందా యూఎస్ లో? పోనీ ఉన్నాయండి. ఉన్నాయా ఇట్లాంటివి కూడా? ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ నా చేతిలోకి వచ్చిన తర్వాత పగిలిపోయింది. అదే. బట్ ఐ సే దట్ ఇది రావడమే పగిలిపోయి వచ్చింది. అవి లైక్ అంటే వీ కెనాట్ జడ్జ్. ఎందుకంటే అది Exactly. ట్రాన్సిట్ లో అవ్వచ్చు, లేకపోతే మన దగ్గర అవ్వచ్చు. అది దెన్ వన్స్ బ్రోకెన్ లైక్ అండ్ కస్టమర్ లైక్ డిడెంట్ లైక్ ఇట్, యా దే విల్ టేక్ ఇట్. ఓకే. సో బట్ ఏదేమైనా కానీ కొంచెం గ్యాప్ ఉంది Right. టెక్నాలజీలో ఇన్ ఇండియా అండ్ యుఎస్ఏ. డెఫినెట్ చాలా ఉంది బట్ ఇండియా ఇస్ గోయింగ్ ఫర్ దట్ అండ్ ర్యాపిడ్లీ గోయింగ్ ఫర్ దట్. అండ్ దెన్ వీ హ్యావ్ లైక్ అంటే జనరల్గా మనకి ఇండియాలో ఇప్పుడు ప్రైవసీ యాక్ట్ కూడా ఉందండి, డేటా ప్రైవసీ యాక్ట్. ద మీన్స్ లైక్ అంటే ఎవరన్నా కంపెనీస్ మన డేటా లైక్ మన పర్సనల్ డేటా తీసుకుంటే నౌ దే షుడ్ మనం అడిగి లైక్ ఆర్ యూ స్టోరింగ్ మై డేటా అంటే యా అంటే సో మనకి రైట్స్ ఉన్నాయి, యూ హ్యావ్ టు డిలీట్ మై డేటా. ఓ యా సో దట్స్ హౌ లైక్ యూ కెన్ అవాయిడ్ ఆల్ దిస్ మన మార్కెటింగ్ కాల్స్, స్పామ్ కాల్స్, స్పామింగ్. ఓకే. యా సో దేర్ ఇస్ యాక్ట్ రిలీజ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్. యుఎస్ లో ఉంది, మాకు బ్రిటన్ లో జీడిపిఆర్ అంటాము, కాలిఫోర్నియాలో ఏమో కాలిఫోర్నియా కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాము. ఓకే. సో ఇక్కడ ఇండియాలో కూడా ఐడిపిఆర్ అని చెప్పి రిలీజ్. ఓకే. ఇది ఇప్పుడు ఫోన్లో ముచ్చట మాట్లాడుతున్నారు మీరు. బట్ ఇంకొంచెం వైడ్ రేంజ్లో మాట్లాడుకుంటే నవడేస్ మీడియా హ్యాడ్ ఎక్స్పాండెడ్ లాట్. Right. ఎక్కడైనా కానీ Right. అది ప్రతి ఒక్కరికి దే హ్యావ్ దర్ ఓన్ ఛానల్స్ లేదా దే ఆర్ వర్కింగ్ అండర్ సమ్ ఆఫ్ ద కంపెనీ. రైట్. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక ఎంప్లాయీ ఒక దగ్గర పని చేసి బయటికి వెళ్ళేటప్పుడు దే హ్యావ్ దర్ ఓన్ ఫీడ్ విత్ ద కంపెనీ. రైట్. సో ఇది మాత్రం అడగడానికి ఉండదుగా వీళ్ళకి, బికాస్ దే పేడ్ లైక్ అంటే డిలీట్ చేయమని కానీ లేకపోతే తీసేయమని దట్ ఈస్ పాలసీ యాక్చువల్లీ లైక్ వెన్ వి ఆర్ ఎగ్జాక్ట్లీ. Yeah. సో ఈ పాలసీ ఎట్లుంటది యాక్చువల్లీ? సో అది ఎంప్లాయీ అండ్ బేసికల్ లైక్ అంటే మీరు ఒక సర్వీస్ చేస్తున్నప్పుడు ఎంప్లాయీకి మామూలుగా లైక్ వీ గోనా డిఫైన్ దట్ మనం కంపెనీ డేటా కానీ కంపెనీ రిలేటెడ్ బిజినెస్ డేటా కానీ ఈవెన్ యువర్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ప్రోడక్ట్స్, ఆ డేటా మీ ల్యాప్టాప్లో ఉన్న ఇట్ హ్యాస్ టు బి కంపెనీ ప్రాపర్టీ. Okay. షుడ్ నాట్ బి అన్ ఎవర్ ఎనీ పర్సనల్ డివైసెస్ పర్సనల్ స్టోరేజ్లో ఉండకూడదు. వన్స్ యాజ్ సూన్ యాజ్ లైక్ మీరు పర్సనల్ స్టోరేజ్లో జనరల్గా దేర్ ఆర్ సో మెనీ ప్రివెంటివ్ మెజర్స్. పర్సనల్ డివైస్ ఉంటే కనెక్ట్ చేయడం, రిస్ట్రిక్ట్ చేయడం, లైక్ యాజ్ సూన్ యాజ్ లైక్ అంటే నెట్వర్క్ నుంచి బయటకు వెళ్ళంగానే బేసిక్ రివోకింగ్ ద యాక్సెస్, ఓకే. ఓన్లీ ఆఫీస్ ప్రెమిసెస్ లోనే యాక్సెస్ చేసుకోవడం. దేర్ ఆర్ సో మెనీ ప్రివెంటివ్ మెజర్స్. సో ఇవన్నీ వర్క్స్ ఆన్ అ పేపర్. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ India- పేపర్ పైన ఉంటేనే తర్వాత పనిలోకి పెట్టొచ్చు దాన్ని. బట్ కొంచెం కష్టమే. సో మాకు యుఎస్ లో దిస్ ఇస్ రియల్లీ లైక్ అ సీరియస్ నార్మ్ అండి యాక్చువల్లీ. సీరియస్ యాక్ట్ కింద Yeah, వస్తుంది yeah. వీళ్ళకి ఇది. సో సార్ టెక్నాలజీ పరంగా యుఎస్ ఇండియాతో పోలిస్తే ఎంత ముందుగా ఉంది అని అంటే ఏం చెప్తారు మీకు? యాక్చువల్ చెప్పాలంటే యుఎస్ ముందు పెట్టింది ఇండియన్సే అవునా? టెక్నాలజీలో. Of course. సో లైక్ అంటే మనకి లైక్ వీ డోంట్ హ్యావ్ ఎ టెక్నాలజీ గ్యాప్. ఐ థింక్ వీ హ్యావ్ ఏ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్స్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తే ఆబ్వియస్లీ లైక్ వీఆర్ లైక్ అండ్ సర్ప్రాస్ ఎనీ అదర్ కంట్రీస్ ఇన్ ఇండియా. సో మనకి అంత ప్రాబ్లం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా లేకపోవడం వల్ల మనం కొంచెం Yeah, వెనకబడ్డం తప్పితే, లేదంటే అక్కడ డెవలప్ చేసింది ఇక్కడ చేసుకోలేమా Yeah. అంటారు. అంటే ఎగ్జాక్ట్లీ మన ఇప్పుడు ఇండియా ర్యాపిడ్లీ గ్రోయింగ్ యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నౌ లైక్ అండర్ అవర్
ప్రైమ్ మినిస్టర్స్ అండ్ సో ఎవ్రీవన్. రైట్, మీరు అంటున్నది నిజమే. ఇప్పుడు చాలా ర్యాపిడ్గా గ్రోత్ అనేది కనిపిస్తుంది డెవలప్మెంట్లో మనకి. ఇంతకుముందు ఎప్పుడు అడిగినా కూడా సమ్ ఏ పాయింట్లో డెవలపింగ్ అని అన్నామో అదే పాయింట్లో ఉంది. బట్ ఇప్పుడు డెవలపింగ్లో ఆ పాయింట్ నుంచి కొంచెం ముందుకు వచ్చాం. ఎందుకంటే చాలా ల్యాగ్ పడ్డది కాబట్టి ఆ ల్యాగ్ ఇప్పుడు కొంచెం దగ్గరకు వస్తున్నాము. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు కాబట్టి, లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ల్యాకింగ్ హియర్ ఇన్ ఇండియా? సో బేసిక్లీ ఇంతకుముందు ఇంటర్నెట్ ఆబ్వియస్లీ ఎవ్రీవన్ లైక్ అంటే వెన్ యూర్ ట్రైంగ్ టు కనెక్ట్ నౌ లైక్ ఐ మీన్ మనకి ప్రాపర్ ఇంటర్నెట్ అంతా ఉంటుంది. ఎస్ ఎస్ అండ్ ఆల్సో లైక్ అంటే మీకు కాలేజెస్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ నుంచి కూడా లైక్ టువర్డ్స్ లైక్ అంటే మీకు ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ లైక్ అంటే హౌ యూ వర్క్, వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ యూ హ్యావ్, అంటే ఏ టెక్నాలజీస్ ఉన్నాయి అవన్నీ ప్రొవైడ్ చేయాలి మనకి. ఓకే. అండ్ అసలు ఆ కరికులంలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంక్లూడ్ చేసామనుకోండి, అది ఇది మోర్ ఆఫ్ లైక్ కోర్సెస్ ఆర్ నథింగ్ బట్ హౌ టు యూజ్ దీస్ సిస్టమ్స్, హౌ టు యూజ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ ఎక్విప్ చేసి ఉంటే లైక్ అంటే స్కిల్స్ డెవలప్ అవుతాయి అండ్ ఆబ్వియస్గా టూల్స్ ఉంటాయి. దట్స్ వాట్ వి కాల్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. అండ్ పీపుల్ ప్రాసెస్ టెక్నాలజీ కలిస్తే దెన్ ఆబ్వియస్లీ లైక్ వి గోనా క్రియేట్ ద సర్వీసెస్ ప్రొడక్ట్స్. ఎస్, అంటే చాలా బ్రెయినీస్ అంతా మన దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ యూఎస్కి వెళ్ళిపోతున్నారు, అక్కడే పని చేసుకోండి. చూడండి ఇక్కడ శివ గారు కనిపిస్తున్నారు అట్లే. సో శివ గారు, మీరు యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ సెటిల్ అవ్వాలని వెళ్ళారా, లేకపోతే జస్ట్ జాబ్ చేయాలని వెళ్ళారా? ఇట్లా ఏ ఉద్దేశంతో వెళ్ళినారు? అసలు కంపెనీ పెట్టాలనా? సో బేసికల్గా లైక్ నా ఎయిమ్ వాస్ లైక్ అప్పట్లో లైక్ అంటే నేను సిన్స్ చైల్డ్హుడ్ ఐమ్ బ్రైట్ స్టూడెంట్ యాక్చువల్గా. లైక్ అంటే కాలేజెస్లో లైక్ ఐ యూస్ టు Merit బి student ఆ? ఇంజనీరింగ్ డేస్ నుంచి అంతా. ఓకే. సో లైక్ నేను వెన్ ఐ వెంట్ టు యూఎస్ అప్పుడు వెళ్ళినప్పుడు లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అంటే టు గ్రో ద కంపెనీ వాట్ వేర్ ఐ వాస్ వర్కింగ్ ఫర్, ఆ కంపెనీ ఎక్స్పాండ్ చేద్దామని. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అంటే లైక్ బిజినెస్ మైండ్ సెట్ ఇంక్లూడెడ్. అండ్ వీ హ్యావ్ అవర్ బిజినెసెస్ హియర్ లైక్ జ్యోతి ఆప్టికల్స్ అని చెప్పి హోల్సేలర్స్ మేము ఇక్కడ ఈ విజయవాడలో. మా మామయ్య చూస్తుంటారు సత్యనారాయణ వెలువేల గారు. ఓకే. సో ఆల్రెడీ లైక్ వీ హ్యావ్ బిజినెస్ ఇన్ అవర్ ఫ్యామిలీ. సో వీ నో లైక్ అండ్ హౌ టు ఎక్స్పాండ్ ద బిజినెసెస్. ఆ మైండ్ సెట్ తెలియదు. లైక్ ఎయిమ్ ఈస్ బేసికలీ దో టెక్నాలజీ వర్క్ చేస్తున్నా ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బిజినెస్ గ్రోత్. ఓకే. సో బిజినెస్ ఎక్స్పాండ్ చేసి దెన్ కమ్ బ్యాక్ అనుకున్నాము. దెన్ బట్ ఆబ్వియస్లీ లైక్ అంటే వన్స్ యూ సీన్ ద లైక్ అంటే బ్రైటర్ వరల్డ్ ఆఫ్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్, సో వై కాంట్ వి స్టార్ట్ అవర్ ఓన్ థింగ్. సో చూడండి ఎంత పెద్ద మాట అన్నారు, బ్రైటర్ వరల్డ్ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇక్కడ యూఎస్లో. సో ఇంకా రావద్దు అనుకుంటున్నారా ఏంటి ఇండియాకి? లేదండి, ఇప్పుడు మేము అటు ఇటు షటిల్ చేస్తున్నాము. లైక్ అవర్ బిజినెస్ ఆర్ ఇన్ ఇండియా టు. సో బేసిక్గా మీరు అక్కడ చేసి ఇక్కడ రావడం వల్ల ఇక్కడ ఇంకొంచెం ఫాస్టన్ చేయొచ్చు, లైక్ ఫాస్టన్ చేయొచ్చు ఏంది, బిజినెస్ మోడల్ కావచ్చు, లేకపోతే దాని డెవలప్మెంట్ కావచ్చు అనే ఉద్దేశమా, లేకపోతే ఇక్కడ ఫాస్ట్ అవుతుంది కాబట్టి లెట్స్ ఎంటర్ హియర్ ఆల్సో అనేదా? అయితే ఐ వుడ్ సే లైక్ బోత్ బేసికల్గా. వెరీ స్మార్ట్ ఆన్సర్. సో లైక్ అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయండి డెఫినెట్లీ. అండ్ ఆల్సో లైక్ అంటే ఇక్కడ మనకి ఎక్కువ ఆ బ్రెయిన్ ఇస్ ఇందా చెప్పాను కదా, ఆ బ్రెయిన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, స్కిల్ఫుల్ బ్రెయిన్స్. సో లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ అంటే అంటే getting the brains and transferring the brains to some other place, why can't we go to the brains itself? ట్రూ. ఇది ఓకే. చాలా స్మార్ట్ అండి మీరు. అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడ దొరకకుండా చాలా అంటే ఇట్లా ఒక పద్ధతిగా ఒక గీత గీసుకొని ఆ గీతలో ఇట్లా మంచి ఇట్లా ట్రావెల్ చేస్తున్నారు. అసలు ఏ గీత తగలకుండా ట్రావెల్ చేస్తున్నారు. బట్ నైస్ టు నో దిస్. అండ్ మీరు ఇప్పుడు యుఎస్లో ఉన్నప్పుడు మీకు మేజర్గా అనిపించే డిఫరెన్సెస్ ఏంటి? లైక్ మీ ఫీల్డ్లో కావచ్చు, లేకపోతే మీరు ఇక్కడికి అక్కడికి ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నా అన్నారు కాబట్టి, ఇటు అటు తిరుగుతున్నా ఉంటున్నా అన్నారు కాబట్టి, లైక్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇండియాలో అండ్ ఇప్పుడు అక్కడ ఇన్ యుఎస్ వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ యూ ఫైండ్? సో మోస్ట్లీ లైక్ మాకు స్కెడ్యూల్స్ అండ్ స్కెడ్యూలింగ్ లైక్ అంటే ద టైమింగ్స్ బేసికల్గా టు ఎనీథింగ్, ఎనీ మీటప్స్ ఏదైనా ఉన్న మీటింగ్స్ ఉన్నా కూడా ఇట్ విల్ బి లైక్ అంటే ఇక్కడ 5 అంటే 7 o'clock ఉంటుంది మీటింగ్. బట్ అంటే నాకు ఇక్కడ ఐ రియలైజ్ లైక్ ప్రాక్టికల్లీ నేను ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ దట్ డిలేనెస్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్. People are always intended once again he proved that he is a smart man asalu nijanga. I see but that. Yeah, whatever you are saying is absolutely right. Yeah. So there are so many things influencing to delay for something. Adi naku I hope it is not intentional anymore. Inta mundu intentional ga 5 ante 5 7 anukuntaru. Now I'm meeting with so many people here. I think they wanted to basically do the things on schedule.
బట్ కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఐ మీన్ బేస్డ్ ఆన్ ద అంటే మధ్యలో ఉన్న డిపెండెన్సీస్ ఎక్కువగా ఉంది. ఎస్ ట్రాఫిక్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా బేస్డ్ ఆన్ ద సో ఆర్ యూ ప్లానింగ్ ఎనీథింగ్ హియర్ ఆల్సో, ఇంకేమైనా కొత్తగా ఇక్కడ విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ? సో వీ వాంట్ expand and basically like and obviously like and we have offices here. Brain Marks, Brain Marks. ఓ So we want to expand Vijayawada and Vizag too. వండర్ఫుల్. సో ఇస్ ఇట్ లాంచ్డ్ ఆల్రెడీ ఆర్ ఎల్స్ యూ వాంటెడ్ టు లాంచ్? ఇక్కడ లాంచ్ చేసి we are expanding, we want to expand there. ఎక్కడ లాంచ్ చేశారు? ఇప్పుడు మరి రైట్ నౌ we're in Hyderabad actually. ఉందా హైదరాబాద్ లో oh, ఆల్రెడీ? ఓకే oh, ఓకే, ఉంది. ఐ డిడ్ంట్ నో దట్ యువర్ Yeah. కంపెనీ ఇస్ ఆల్రెడీ ఇన్ Yeah, ఇండియా, yeah. ఐ మీన్ హైదరాబాద్. ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి విజయవాడకి ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎక్స్పాండ్ చేస్తున్నాం. వండర్ఫుల్. Yeah. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, బేసిక్గా విజయవాడ లాంటి ప్లేస్కి నేను రీసెంట్గా చాలామంది విజయవాడ, ముఖ్యంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలిసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, విజయవాడలో చాలామంది ఆంటర్ప్రీనర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం చాలామంది యూఎస్లో సెటిల్ అవ్వడము, లేకపోతే ఇంకో దగ్గర ఇట్లా వెళ్ళి సెటిల్ అయిపోవడము జరిగింది. బట్ విజయవాడ రియల్లీ హ్యాస్ సో మచ్ ఆఫ్ స్పేస్ అండ్ మీరు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉన్నాయి. రైట్ అండి. సో అక్కడ చాలా ఇంపార్టెంట్ మీలాంటి బిజినెస్ మ్యాన్స్ రావడము, లేకపోతే మీరు అన్నట్టు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా. Right. సో దీనికి మీరు అంటే లైక్ నేను అబ్జర్వ్ చేయడం వేరు, యాజ్ అ బిజినెస్ మ్యాన్ మీ రిక్వైర్మెంట్స్ మీరు అబ్జర్వ్ చేయడం వేరు. సో విజయవాడ ఎట్లాంటి ఫిట్ ఏరియా ఫర్ బిజినెస్ అంటారు? సో విజయవాడ యాక్చువల్గా చెప్పాలంటే విజయవాడ గుంటూరు ఆ సరౌండింగ్ ఏరియా మొత్తం ఎడ్యుకేషనల్ హబ్ అండి యాక్చువల్గా. సో ఎవ్రీ ఇయర్ యూ విల్ గెట్ లైక్ అంటే ఆబ్వియస్లీ స్టూడెంట్స్ పాసింగ్ అవుట్. చాలా కాలేజెస్ ఉన్నాయి ఆ రెండు ఏమంటారు ఆ జిల్లాల మధ్యలో. ఎస్ ఎస్. సో మీకు మామూలుగా ఇమీడియట్ గా లైక్ అంటే అక్కడ కావాల్సిన మనకి కన్సల్టెంట్స్ కానీ లేకపోతే మ్యాన్ పవర్ దొరుకుతుంది యాక్చువల్గా. లైక్ అంటే యూ డోంట్ నీడ్ టు లుక్ అరౌండ్, యూ డోంట్ లుక్ అరౌండ్. సో Yes, బేసికల్ లైక్ yes. అక్కడే సరౌండింగ్ ఏరియాస్ లోనే దొరుకుతారు అందరూ. ఓహో, సో ద Yeah. మెయిన్ థింగ్ ఇస్ దిస్. మెయిన్ థింగ్ అది స్కిల్ obviously like and consultants availability. That's a Uh-huh. main thing to start any companies. ట్రూ. I mean, అండ్ విజయవాడ గుంటూరు పక్కకు పెడితే ఇంకేంటంటారు? ఆంధ్రాలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. Vizag is like always like under the queen సో actually. నెక్స్ట్ ఐడియా ఉంది మీకు విజయవాడ నుంచి మెల్లగా వైజాగ్ కి పాకాలి అని. Yeah, of course. And why can't we can అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ నిజంగా Exactly, చెప్పాలంటే. yeah. సో వైజాగ్ Vizag. అండ్ దెన్ అమరావతి. Vijayawada is nothing but Amravati. ఇంకా అట్లా అనుకోవాల్సిందే లేదు. అంటే అది ఇట్ ఈస్ యునో ఎక్స్పాండెడ్ వే ఆఫ్ Exactly. క్యాపిటల్ అని చెప్పాలి అవును. నిజంగా. Yeah. సో విజయవాడ ఎప్పటి నుంచో డెవలప్ అయి ఉంది కాబట్టి Yeah. డన్. మీరు అన్నట్టు కరెక్టే, కాదని అనడానికి లేదు. బట్ ఎస్, మీలాంటి బిజినెస్ మ్యాన్స్ భారతదేశానికి బాగా అవసరం అన్న విషయం మాకు అర్థమైంది. అండ్ యూ ఆల్సో రియలైజ్డ్ ఇట్. అందుకోసమే యూ పీపుల్ ఆర్ కమింగ్ హియర్. Right. ఇక్కడ అన్ని కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. Right. సో ముఖ్యంగా ఆప్తా ఏదైతే పెట్టబోతున్న ప్రోగ్రామ్ ఉందో ఆన్ 4th and 5th, ఈ క్యాటలిస్ట్, దీనివల్ల మాకు వచ్చేది అంటే ముఖ్యంగా చిరు ఆంటర్ప్రీనర్స్కి వచ్చే లాభం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? So Catalyst is the first time in మామూలుగా historic basically what we are doing for Telugu community actually. సో అక్రాస్ ఆల్ ద నేషన్స్ అంటే నేను రిజిస్ట్రేషన్ చైర్గా చూస్తూ ఉంటాను కదా, లైక్ మాకు దాదాపు లైక్ మోర్ దాన్ 500+ అటెండీస్ కమింగ్ ఫ్రమ్ యూఎస్, ఇంకా నెదర్లాండ్స్, మిడిల్ ఈస్టర్న్ అంటే సౌదీ అరేబియా, దుబాయ్ వైపు నుంచి, యూకే నుంచి, లండన్ అటువైపు నుంచి కూడా చాలా, అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి చాలా మంది ఆంటర్ప్రెన్యూర్లు వస్తున్నారు. వెరీ నైస్. సో దేర్ ఆర్ లైక్ అంటే మల్టీ బిలియన్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ ఆర్ ఇండివిజువల్స్, అలాగే మోర్ దెన్ 100+ ఆంటర్ప్రెన్యూర్స్ వస్తున్నారు ఇక్కడ. దే ఆల్ రెడీ బేసికలీ కమింగ్ టు హియర్ టు బేసికలీ మెంటర్ యూ అండ్ టు గైడ్ యూ, లైక్ అండ్ టు ప్రెప్ యూ టు బేసికలీ మీ బిజినెస్ ఏమన్నా చిరు బిజినెస్ అనుకోండి, లైక్ అంటే మీకు ఒక బిజినెస్ పార్ట్నర్ కావాలన్నా, లేకపోతే టెక్నాలజీ పార్ట్నర్ కావాలన్నా, లేదా ఒక ఇన్వెస్టర్ ఎవరైనా దొరకాలన్నా, లేదంటే లేకంటే ఒక ఏమంటారంటే మీకు ఎంప్లాయీస్ ఎవరైనా మీ మ్యాన్ పవర్ చేయాలన్నా, సప్లై చేయాలన్నా, దిస్ ఈస్ అ ప్లేస్ యాక్చువల్గా. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, బట్ దే వాంటెడ్ టు start a company in US or UK. Now this is time like you can meet the people coming from those countries, although like you can expand the services. So in short term నేనేం చేస్తా అంటే చిరు వ్యాపారులు మెగా వ్యాపారులు అవ్వచ్చు. వండర్ఫుల్, ఇదైతే కరెక్టే నిజంగా. అండ్ ఈ పాయింట్ ఉన్నారు కదా, మీరు బాగా అండర్లైన్ చేసి పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, హైదరాబాద్లో ఉండి ఇక్కడ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ ఐడియాలజీకి నేను యూఎస్లోనే చెయ్యాలి, లేకపోతే ఇంకా ఎక్కడైనా యూకేలో చేయాలి, దుబాయ్లో చేయాలి, ఎక్కడైనా ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఎక్కడైనా చెయ్యాలి బిజినెస్, ఇలాంటి బిజినెస్ అక్కడైతే బాగుంటుంది అనే ఆలోచన కానీ మీకు ఉన్నట్టయితే, ఆప్తా ఏదైతే చేయబోతున్న ఈ కాన్ఫరెన్స్ ఉందో, గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఆన్ 4th and 5th
ఆఫ్ జనవరి హైటెక్స్లో. దీంట్లో మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఫస్ట్ పాల్గొనండి. అప్పుడు ఏమవుతుందంటే మీకున్న ఆలోచనని మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఫస్ట్ మీకు రైట్ పీపుల్ దొరుకుతారు అక్కడ. సో వాళ్ళతో మాట్లాడడం, డిస్కస్ చేయడం, మీ ఐడియాని చెప్పడంతో వాళ్ళకు కూడా ఒక ఆలోచన, దే ఆర్ ఆల్రెడీ బిజినెస్ మ్యాన్స్ కాబట్టి వాళ్ళకి ఏది రైట్, మీరు చెప్పిన దాంట్లో ఎంతవరకు ఓకే ఐడియా బాగుంది బట్ కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది అని అంటే దే ఆర్ ఆల్వేస్ దేర్ బిహైండ్ యూ. సో ఈ విషయం మర్చిపోవద్దు, తప్పకుండా పాల్గొనండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ రిజిస్ట్రేషన్ చైర్పర్సన్ చెప్పినా కదా నేను. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మేము ఇస్తున్న ఈ 2 ఆప్షన్స్ కాకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉందా సార్? ఎనీథింగ్ ఈజీ? సో ఇది మేము యాక్చువల్లీ లైక్ అంటే మేము చెప్పాక మేము టెక్నాలజీ బేస్డ్ బ్యాక్గ్రౌండ్తో వస్తున్నాం అందరము. మాకేంటంటే లైక్ అంటే నో ఒక పర్సన్తో కాల్ చేసి డిపెండెన్సీ కాకుండా సీమ్లెస్ చేసాము, ఓకే. సెల్ఫ్ రిజిస్ట్రేషన్. ఓ నైస్. సో అది కూడా మీకు అర్థమైంది కదా. సో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. మా ఇంటర్వ్యూ అయినంతసేపు కూడా మీకు కింద స్క్రీన్ పైన నంబర్స్ కనిపిస్తాయి, వెబ్సైట్ కనిపిస్తుంది, అండ్ దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో దాన్ని బట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ అటెండ్ అవ్వచ్చు. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అండ్ సార్ నేను మిమ్మల్ని ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా Sure. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా సార్. Sure. దీనికి మీరు చిన్నగానే ఆన్సర్ చెప్పాలి. Yeah. ఇంట్లో ఇందాకట్లా స్మార్ట్ ఆన్సర్ చెప్పి మళ్ళీ దాన్ని ఇలాబరేషన్ Sure. సో రైట్, ఎంత సంపాదించారు అని అంటే ఏమంటారు ఈ బిజినెస్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి? సో డెఫినెట్లీ లైక్ అంటే వీ మేడ్ ఎ ప్రోగ్రెస్ అని చెప్తాను. అంటే లైక్ మీ టర్న్ ఓవర్లో ఏం చెప్పరు మీరు? I would say like what we started, we definitely made 10x. 10x. Yeah. వండర్ఫుల్. సో ఓకే రైట్. సో 1x నుంచి 10xకి ఎదగాలంటే ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటి ఒక బిజినెస్ మ్యాన్లో? సో బేసికల్ లైక్ అంటే ఫోకస్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ Mhm. ఆల్సో లైక్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. అండ్ మీరు సిటిఓగా ఉన్నారు కాబట్టి, అండ్ ఒక కంపెనీకి సిఇఓగా ఉన్నారు కాబట్టి, టెక్నాలజీ కంపెనీకి బ్రెయిన్ మార్క్స్ టెక్నాలజీస్కి, సో ఒక సిఇఓకి టెక్నికల్గా తెలవడం అనేది ఒక కంపెనీకి ఎంత అవసరం? అందరు సిఇఓలకు తెలిసి ఉండదు డెఫినెట్గా, బట్ ఏంటి ప్లస్ పాయింట్ ఏంటి తెలిస్తే? సో దెన్ లైక్ అంటే మీరు లైక్ అంటే ద ప్రోడక్ట్ వాట్ యూ మీరు క్రియేట్ చేసేది, మీ సర్వీసెస్ క్రియేట్ చేసేది లైక్ ఇట్ విల్ లైక్ అంటే మీ విజన్ మీ మిషన్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇఫ్ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఎస్ సో ఎవ్రీ ప్రోడక్ట్ ఈస్ బేసికలీ లైక్ అంటే ఐటీ కంపెనీస్ డెలివర్ చేసేది టెక్నాలజీ ప్రొడక్ట్స్. ఎస్. So always having like a technology ideas or technology knowledge is always like a double plus up because you are the owner for the company. You know what your product has to be. ట్రూ. అంటే ఇది దిస్ మేక్స్ ద డిఫరెన్స్ అన్నట్టు. సో అది దట్ డిఫరెన్స్ ఇస్ మేడ్ బై శివ గారు నిజంగా వాళ్ళ కంపెనీలో. ఆ Yes, విషయం sir. నాకు అర్థమైంది స్పష్టంగా. రైట్. ఇప్పుడు ఎవరైనా ఈ మధ్య ఒక కొత్త కంపెనీ పెట్టి నేను ఒక కొత్త యాప్ ఆలోచన నా దగ్గర ఉంది, ఇట్లా చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఇలాంటి డిస్కషన్ చాలా యూజువల్గా వింటూ ఉంటాం మనం. మీరు కూడా వినే ఉంటారు Right, ఇలాంటి and డిస్కషన్, రైట్? సో బట్ ఈ రోజులలో మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక యాప్కి కావాల్సిన సాఫ్ట్వేర్లన్నీ కూడా దే ఆర్ రెడీ, గెట్ సెట్ గో లాగా ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఐడియా ఆర్ ఇఫ్ సంబడి ఈజ్ కమింగ్ టు యూ టు ఇన్వెస్ట్ ఆన్ దేర్ ఐడియా, సో అప్పుడు ఒక యాప్ని డెవలప్ చేయాలనుకుంటున్నప్పుడు వాట్ యూ డూ ఫస్ట్? ఎట్లా మీ ప్రాసెస్ ఆఫ్ ఇనిషియేషన్ ఎట్లుంటుంది? So first I'll always look for like ante market research and what kind of market research is behind for that product and also competitors and also the we technically మేము చేసిన ఫీచర్ కంపారిజన్ అంటాము. ఓకే. అండ్ ఆ ప్రోడక్ట్లు ఏమన్నా ఈ ప్రోడక్ట్లు ఏంటి. సో బేసికలీ లైక్ అంటే ఇప్పుడు జైంట్ కంపెనీస్ అన్నిటికీ లైక్ అంటే వెన్ దే డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ వాళ్ళకి జస్ట్ మ్యాటర్ ఆఫ్ లైక్ వన్ సింగిల్ అప్డేట్ అయితే అలాంటి ప్రోడక్ట్లు చేయలేము. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కస్టమర్ రీచ్ ఎవ్రీవేర్ ఉంటుంది. మన ప్రోడక్ట్ మనం గ్రౌండ్ అప్ చేసి సేమ్ లైక్ మీ టూ ప్రోడక్ట్ కైండ్ ఆఫ్ సిమిలర్ ప్రోడక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి, ఫర్ దెమ్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 hour థింగ్ టు గ్రాబ్. సో ఆల్వేస్ లైక్ అంటే basically vet out like your unique selling points, your unique features, and then it has to be like and customer useful, customer attractive. yes and ఈ కాలం ఎట్లుందంటే సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్న కాలం ఇది. అంటే ఇంతకుముందు దుండగులు అని అంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా వచ్చి ఇట్లా చేస్తూ, నవడేస్ నో, చాలా ప్రొఫెషనల్గా ఉంటున్నారు వాళ్ళు కూడా. అండ్ వాళ్ళు చేస్తున్న సైబర్ క్రైమ్స్ ఏవైతే క్రైమ్స్ జరుగుతున్నాయో వాళ్ళని పట్టుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. సో వాళ్ళు ఎంత అప్డేట్ అవుతున్నారో మన టెక్నాలజీ అంత అప్డేట్ అవుతుందంటారా సెక్యూరిటీ వైజ్? సో ఇప్పుడు మీరు సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళు కూడా దే ఆర్ యూజింగ్ ద టెక్నాలజీ టు డెఫినెట్లీ అంటే వాళ్ళంతా అప్డేట్ అవుతున్నారు. బట్ ఏదైతే లైక్
యునో ది కాంట్రాస్ట్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ Right. కావచ్చు, ఎనీథింగ్ Right. లైక్ ఈ రక్షక దళాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంత డెవలప్డ్గా ఉన్నాయంటారా ఇండియాలో? దే ఆర్ ఏమంటారు, కాంపిటేటివ్గా ఉన్నారా ఇద్దరు? అంటే లైక్ అంటే నాకు ఐ కాంట్ కామెంట్ ఆన్ లైక్ ఎందుకంటే అంత పూర్తిగా ఏం ఐటీ ఉన్నారో తెలియదు ఇండియాలో. బట్ కాకపోతే లైక్ దే హ్యావ్ ఐ థింక్ అంటే దే నీడ్ టు రీవర్క్ ఆన్ దేర్ టెక్నాలజీస్. మరి యుఎస్లో ఉన్నారు కాబట్టి యుఎస్లో అట్లుందంటారా? యుఎస్లో ఉన్నారండి. యుఎస్ ఉన్నారా? లైక్ అంటే ఎవ్రీథింగ్ లైక్ మీరు ఏ క్రైమ్ చేసినా ఇఫ్ దే ఆర్ కైండ్ ఆఫ్ లైక్ ట్రైంగ్ టు సాల్వ్ దట్ కేస్ ఇస్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. ఓకే, ఓకే. సో ఏ కంట్రీలో టెక్నాలజీ స్ట్రాంగ్ అంటారు? లైక్ ఇప్పుడు మనం వరల్డ్ మ్యాప్లో చూసుకుంటే ఎనీ కంట్రీ, సో విచ్ కంట్రీ ఈస్ ద బెస్ట్ ఫర్? ఐ వుడ్ సే లైక్ Technology. యుఎస్. ఎందుకంటే USA. నేను ఐఎమ్ లివింగ్ నాట్ జస్ట్ బికాస్ నేను అక్కడ ఉంటున్నానని కాదు, అండ్ ఐ బేసికలీ ఐఎమ్ విట్నెసింగ్ ఆల్సో ఓకే, ఓకే. టెక్నాలజీ. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ విట్నెసింగ్ ఆల్సో. ఎప్పుడన్నా అనిపించిందా మీకు పర్సనల్గా, లైక్ ఏదైనా సిచ్యువేషన్లో లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కలిసి, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు అలాంటప్పుడు కానీ, లేకపోతే ఎనీథింగ్ నాట్ ఓన్లీ ప్రోడక్ట్ ఎనీథింగ్, అలాంటి సమయంలో ఎప్పుడైనా అనుకున్నారా, అరే ఇది అసలు నిజంగా టెక్నాలజీలో ఇంత ఫాస్ట్గా ఉంది అని ఎందుకు మాట్లాడుకుంటారు యుఎస్ అంటే ఎందుకు అని? ఓ యా, అంటే ఎవ్రీ ప్రోడక్ట్ ఇందాక చెప్పినట్టు మనం ఏంటంటే అండి ఇట్స్ Huh. ఆల్ లైక్ పెయిన్ పాయింట్స్ నుంచి జనరేట్ అవుతుంది అది. Hmm. సో లైక్ యాజ్ లాంగ్ యాజ్ లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డ్యూరింగ్ కోవిడ్ టైం Hmm. లైక్ అంటే మనం బయటికి వెళ్ళి మేము షాప్ చేయలేదు. Hmm. లైక్ మా నెక్స్ట్ బ్లాక్లో ఉన్న షాప్కి వెళ్ళి మేము గ్రోసరీస్ తీసుకొచ్చుకోవాలన్నా కూడా అవర్ థాట్ ప్రాసెస్ వాజ్ లైక్ యా మనం కార్ తీసుకుని వెళ్ళి తెచ్చుకోవాలని. Hmm. డ్యూరింగ్ కోవిడ్ టైం లైక్ అంటే స్టిల్ వీ నీడ్ ద గ్రోసరీస్. Mhm. వెంటనే సమ్ ప్రోడక్ట్స్ వచ్చినాయి, Mhm. లైక్ మనకు కావాల్సిన షాపుల్లో మనమే గైడ్ చేయొచ్చు, ఈ షాప్లో ఈ ప్రోడక్ట్ తీసుకురమ్మని చెప్పి. ఓకే, అంటే లైక్ we do have some ఇప్పుడు apps here. ఇప్పుడు స్టార్ట్ ఇక్కడ- అయినాయి, బట్ Huh. కోవిడ్ తర్వాత ఇలాంటి ప్రోడక్ట్లని ఇండియాలో కూడా ఎక్స్పాండ్ అయ్యాయి. లేదు సార్, కోవిడ్లో కూడా ఉన్నాయి. అదే కోవిడ్ అదే డ్యూరింగ్ కోవిడ్ యాక్చువల్ యా, కోవిడ్లో కూడా వీ హ్యాడ్ సో మెనీ యాప్స్. ఇట్లా విత్ ఇన్ 8 minutes ఇట్లా వచ్చేస్తాయి మాకు సామాన్లు, గ్రాసరీస్ అన్నీ కూడా Right, ఇంటికి. సో దిస్ వాస్ దేర్, Yeah. బట్ వెన్ కంపారిటివ్లీ యూఎస్తో కంపేర్ చేస్తే కొంచెం డిలేలో ఉండొచ్చేమో. అదే యా, సో ఇది ఓకే, యాక్సెప్టెడ్. సో ఇఫ్ సంబడీ ఈస్ కమింగ్ టు యూ ఆఫ్టర్ ది క్యాటలిస్ట్ Yeah. మీటింగ్స్, ఈ 2 రోజుల తర్వాత ఇఫ్ సంబడీ ఈస్ కమింగ్ టు యూ విత్ అ వండర్ఫుల్ ఐడియా, రైట్. సో ఏం చేస్తారు, వాళ్ళకి ఏం చేస్తారు అని మిమ్మల్ని పర్సనల్గా అడిగితే మీరేం చెప్తారు? సో బేసిక్గా డ్యూరింగ్ ద క్యాటలిస్ట్ టైంలో కూడా లైక్ అంటే ఈ 4th and 5th మధ్యలో కూడా Mhm. మేము యాక్చువల్గా వీఆర్ ఎంగేజింగ్, వీఆర్ ఫెసిలిటేటింగ్ లైక్ అంటే ఇలాంటి మీటప్స్ విత్ ఇన్వెస్టర్స్, మెంటార్స్, ఆ టెక్నాలజీ. అక్కడ మేమంతా వచ్చే అటెండీస్ అందరూ వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా ఇస్తున్నాం. అంటే దేర్ ఈస్ ఎ యాప్ లైక్ దే కెన్ సీ దట్ ఎవరెవరు అటెండ్ అవుతున్నారు. సో ఆ టైంలోనే లైక్ అంటే ఆల్ అవర్ గోల్ ఈస్ టు హియర్ మేము కనెక్ట్ అయ్యి కొలాబరేట్ అయ్యి ఎక్స్పాండ్ అవుదామని. కనెక్టింగ్, కొలాబరేటింగ్ Create. అండ్ ఎక్స్పాండింగ్, క్రియేట్. వండర్ఫుల్, ఇది నిజంగా Yeah. బాగుంది ఈ క్యాప్షన్ కూడా. ఆయన బోర్డ్ డైరెక్టర్ కూడా ఇప్పుడు ఈ కమింగ్ ఇయర్కి, సో ఎవ్రీ ఇయర్ ఉంటుందా మీకు ఈ Every 2 ఎలక్షన్స్ years. వాట్ ఎవర్? 2 years. 2 yearsకి. సో ఎవ్రీ 2 yearsకి అంటే నెక్స్ట్ 2 yearsకి ఈయనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉంటారు కాబట్టి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ హీ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ బియాండ్ వాట్ ఈస్ గెటింగ్ అరౌండ్ అస్. కాబట్టి ఎందుకంటే టెక్నికల్లీ ఆయన చాలా స్ట్రాంగ్ కాబట్టి, సో తప్పకుండా ఇలాంటి వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది, అండ్ మీకు కూడా అనిపించే ఉంటుంది డెఫినెట్గా. సో ఆయనని మీరు కలుసుకోవాలంటే మాత్రం, లేకపోతే ఆయనతో మాట్లాడాలన్నా, మీ ఐడియా చెప్పాలన్నా కానీ 4th, 5th ఈ 2 రోజులు, January 4th and 5th ఈ 2 రోజులు హైటెక్స్లో జరగబోతున్న గ్లోబల్ కాన్ఫరెన్స్కి మీరు వెళ్ళాల్సిందే. కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి, ఏంటి, ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడుకోవడానికి కూడా నంబర్స్ ఉంటాయి అండ్ వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసేసుకోండి, హ్యాపీగా వెళ్ళిపోండి. మీ ఐడియాస్ ఏమున్నా కూడా చెప్పొచ్చు, మాట్లాడచ్చు. సో పర్టికులర్గా ఎవరితో మాట్లాడితే బాగుంటుంది, ఇంతమంది ఉన్నారు, దాదాపుగా ఒక 5,000కు పైగా మంది వస్తున్నారు. అండ్ చీఫ్ గెస్ట్లు కూడా చాలా మంది వస్తున్నారు కదా సార్? ఎవరు సార్ చీఫ్ గెస్ట్లు, ఎవరెవరు సో వస్తారు? బోత్ తెలుగు స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ వస్తున్నారండి, Mhm. అండ్ ఆఫ్ కోర్స్ మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు. వండర్ఫుల్, వండర్ఫుల్. అసలు నిజంగా చాలా పెద్ద మీట్ అవ్వబోతుంది ఇది. వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ Thanks a lot. మీ.